మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారిని కూడా కలిసి ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొని వెళ్ళి ఇది అన్యాయము, బీసీ బిడ్డలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా తొక్కువేయబడే సమస్యనే తప్ప ఇంకోటి దీంట్లో వేరే రాజకీయ కోణంలోనే చూస్తున్నారు తప్ప బీసీల న్యాయం జరిగే విధంగా చూడడం లేదని చెప్పేసి చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు కేసీఆర్ గారికి లేఖ రాసి దీన్ని తప్పకుండా వీళ్ళందరినీ కలపాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు గౌరవ మన పవన్ కళ్యాణ్ గారు కూడా లేఖ రాశారు. అదేవిధంగా ఫోన్లో కూడా చెప్పారు ఇది అన్యాయం అండి, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ తల్లి తండ్రి కొడుకులు కూడా ఇవాళ పెద్ద కొడుకు బీసీగా ఇవాళ తండ్రి గవర్నమెంట్ జాబ్ బీసీతోని జాబ్ కొట్టుకున్నారు. అదే విచిత్రమైన కానీ కొడుకు చిన్న కొడుకు వచ్చేసరికి ఓసీ కావడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ మీనింగ్ అసలు కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఒక మీరు బీసీ అనుకుందాం, మీ కొడుకుని ఓసీగా పరిగణిస్తే ఏ విధంగా మీరు సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారో ఒక్కసారి ఏ కోణంలో ఆలోచన చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. రెండవది, అసలు బీసీలను తొలగించాలంటే స్థితిగతులను చూడాలి. ఆర్థిక కోణంలో, విద్యా కోణంలో, అదేవిధంగా రాజకీయ కోణంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఎదుగుదల ఉన్నదా లేదా, అవన్నీ కోణంలో చూసి అది తొలగించాలంటే ఒకరికి అవకాశం ఉంది బీసీ కమిషన్ ద్వారా. కానీ బీసీ కమిషన్ తొలగించకుండా ముఖ్యమంత్రి ఏ రకంగా తొలగిస్తారు? మండల్ కమిషన్ 1992లో మండల్ కమిషన్ సిఫార్సు చెప్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా దీన్ని తొలగించడానికి అధికారం. అంటే నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒక లెక్కలు వేసి ఉంటాడు అన్నమాట. ఇక్కడ 54% బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. రేపు నేను రాజకీయాలు చేయాలన్నా, ఈ భూభాగాన్ని, ఈ సామ్రాజ్యాన్ని నేను వేలాలన్నా, వీళ్ళ రేపొద్దున రాజకీయంగా ఎదిగితే ఈ 26 కులాలతో రేపు వీళ్ళు ఏదన్నా ముఖ్యమంత్రో లేకపోతే పదవులు అడుగుతారన్న ఒక కుట్ర కోణంలో ఒక బీసీ అంటే ఇక్కడ మీకు విషయం చెప్తాను. ఎవరైనా ఓసీలుగా ఉండి వాళ్ళ స్థితిగతులు బాగలేదు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారంటే బీసీ కమిషన్ వాళ్ళ స్థితిని పరిశీలించాక బీసీలో చేరుస్తారు. కానీ ఇక్కడ బీసీలను తీసుకెళ్లి ఓసీలో చేసిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా జరగలేదు. కానీ తీసేసేటప్పుడు నిజంగా ఆయనకు రాజు నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం అని అనుకుంటే ఒక నోటీస్ ఇచ్చి 26 కులాలకి, ఇదిగో మీరు పలానా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, నా భూభాగంలో మీరుంటున్నారు, నేను ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలను ఉంచుకుంటాను, 54% ఉన్నారు కాబట్టి మీ మీద నేను కక్ష కట్టాను అని ఒక నోటీస్ ఇచ్చి మీ వివరణ ఇవ్వండి, మీరు అక్కడికి వెళ్ళిపోతారా ఇక్కడ ఉంటారా అని ఒక వివరణ అడుగుంటే అక్కడున్న చంద్రబాబు కానీ అప్పుడున్న రాష్ట్రానికి ఒక గవర్నర్ని పెట్టి 2 సలహాదారులను పెట్టినప్పుడు కేంద్రమే ఆలోచించేది కదా ఏం చేయాలి ఈ బీసీలని. తప్పకుండా ఎందుకు ఇలా చేయలేదు కేసీఆర్ గారు అప్పట్లో? కేసీఆర్ గారు ఒకటే నియంత పాలనగానే వెళ్తున్నారు తప్ప ఆలోచన కోణంలో వెళ్ళడం లేదు. ఇవాళ శబ్ద సమాజం ఏమంటది, 2000 ఎన్నో బుక్స్ చదివేండు మేధావి కేసీఆర్ అని. కానీ మేధావి అనేది మేధావియా కాదా అనేది ఈ కోణంలోనే కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారికి ఇచ్చే సలహాదారులు కూడా ఎట్లా ఉన్నారంటే అది చెప్పొద్దు కానీ సాయంత్రం ఒక మాట, పొద్దుగాల ఒక మాట మాట్లాడే కోణంలో కేసీఆర్ గారికి ఆలోచనలు ఇచ్చే విధానం, వారికి ఇచ్చే సూచనలు కూడా వారి చుట్టుపక్కల కూడా అదే వాతావరణం కనిపిస్తుంది. ఇవాళ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గౌరవ పెద్దలు మన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిని తీసుకొని ఈ 26+1 ఒక కులము 27 కులాలను తీసివేయొద్దు, దీని వెంటనే బీసీ జాబితాలో కలపాలని ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో కూడా ఓబీసీ కమిషన్ కు సిఫారసు చేసి ప్రధానమంత్రి గారికి అప్పట్లో మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ఎన్నోసార్లు మేము రిఫరెండమ్స్ ఇచ్చాం, ఇంద్రపార్క్ లో ధర్నాలు చేశాం, అదేవిధంగా ఎన్నో రాష్ట్రాలు చేశాం, ఎన్నో మీటింగ్లు పెట్టాం. కానీ ప్రభుత్వము ఎక్కడ కూడా చలించలేదు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలాంటి వైఖరి కేసీఆర్ ప్రభుత్వ పాలన, నియంత పాలన అనేది చక్కగా క్లియర్గా అర్థమైపోయింది. అక్కడ వెంకటేష్ గారు ఒక్క విషయం చెప్పండి, మీరు తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘానికి, చేసిన పాపాన్ని ఇంకా కడుక్కోకుండా ఇంకా బీసీలలో అక్కడక్కడ ఇంకా రాజకీయాలు చేయడానికి ఇంకా వీళ్ళకి ఈ పాపం చేసిందని కడుక్కునే ఉద్దేశం లేదంటారా?
తప్పకుండా ఉంది. ఇవాళ మన ఓటు బ్యాంకు ద్వారా మన బీసీలే 26 కులాలు ఓట్లు లేవా? ఇలా ఈ 27 కులాలు ఓటు వేస్తే కేసీఆర్ పాలనలో గెలవలేదా? ఇలా మా ఓటు మీకు మంచి పాయింట్ చెప్పాను. ఈ టీడీపీకి ఓట్లు వేస్తారేమో హైదరాబాద్ ఇందాక కోన రవికుమార్ గారు కూడా చెప్పారు. టీడీపీకి ఓట్లు వేస్తారన్న భయంతో నిజంగా ఆ రోజున హైదరాబాద్లో టీడీపీలో నెగ్గిన ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ కేసీఆర్ గారు తీసుకున్నాడు. ఏంటి రాజకీయం ఏంటి? నేను అదే అంటున్నా, ఆ రోజు మీరు తీసేసినప్పుడు బీసీలుగా వీళ్ళు గుర్తుకు లేదా? ఇలా ఓటు బ్యాంకు రావాలనేసరికి ఇలా మేము మీకు గుర్తొస్తున్నాం. అంటే ఇది ఎలాంటి కోణంలో అంటే దీన్ని నిజంగా కూడా మరి చెప్పడానికి మాటల్లో లేవు, కానీ చేసిన పాపాలు ఊరికే పోలేదు. అందుకనే ప్రజలు ఇవాళ 10 ఏళ్ళు చేసిన వాటిని కూడా అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ 10 ఏళ్ళు ఊరికే ఇవ్వలేదు. ఆ పాలనలో ఇవాళ కరే కేసీఆర్ సరే మారుతాడు కదా, ఇవాళ మమ్మల్ని కూడా 27 కులాలను కలుపుతాడు కదా. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా కూడా బీసీలను అనగదొక్కే ప్రయత్నమే చేశారు. అదేవిధంగా రాజకీయ కోణంలో ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి ఇవాళ 34% రిజర్వేషన్లు తీసుకొస్తే 18% కుదించింది కేసీఆర్ పాలన కాదా? ఇవాళ కేసీఆర్ పాలనలో కొట్లాడి ఇవాళ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేపట్టి ఇలా అదే రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రతిపక్షంలో ఉండి నేను తప్పకుండా ఇది బీసీ జాబితాలో చేరుస్తా, ఇది అన్యాయము అని చెప్పి ఆ రోజు చెప్పించినటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు గౌరవ పెద్దలు, యువకుడు, సమర్థుడు. మేము పూర్తి నమ్మకము రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఈ 27 కులాలను తప్పకుండా చేరుస్తాడని. చేర్చకపోతే బీసీలు ఇలా కేసీఆర్ కు గతిని పట్టినటువంటి ఓటు బ్యాంకు ద్వారానే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఇలా ఏ పార్టీని కూడా ప్రజలు ఏం చెప్పాలనుకున్నారు రేవంత్ రెడ్డి గారు? ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రైమ్ లైన్ కథనాలతో ఒక నోటిఫికేషన్ వచ్చింది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకొక వారం రోజుల్లో ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. ఇంకా అక్కడక్కడ ఏదో ఒక అలజడి చేసే కార్యక్రమాలు ఈ బీసీలను కలిసి ఉంటే కలద సుఖం అనేది ఇక్కడున్న బీసీలందరూ అర్థం చేసుకోవాలని 26 కులాల వాళ్ళు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఫైనల్గా చెప్పండి. నేను రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి ఒకటే, ప్రైమ్ మీడియా నుంచి నిజంగా కూడా ప్రైమ్ మీడియా ఇలాంటి సమస్యను, ఇష్యూను తీసుకున్నది ప్రజల గొంతుకగా ఇవాళ ప్రతి ఒక్కరి వాయిస్ని ఇస్తుందంటే నిజంగా ప్రైమ్ మీడియా యాజమాన్యానికి అదేవిధంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. గతంలోనే 22లోనే బీసీ కమిషన్కు వేలాది మందితోని సిఫారసులు ఇచ్చాం, మా గోడు చెప్పాం. అరే మా తండ్రి బీసీ అయితే మా కొడుకులం మేము ఓసీలం అవుతాము. ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ అధికారం ద్వారా మమ్మల్ని ఇంత బీసీ ఉక్కు పాదాల కింద మా గొంతుకను, మా ఉద్యోగాలను, మా రాజకీయ ప్రక్షాళనను, మా యొక్క జీవన శైలిని తొక్కి పెడుతున్నారని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బీసీ కమిషన్కు కూడా మా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మా గోడు, మా అదేవిధంగా మా జీవన శైలి కూడా మీరు మన మొత్తం కూడా జనాభా విధంగా అన్ని కోణంలో తీశారు. మా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ అట్టడుగున ఉన్నాము, ఏ విధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా వెనుకబడి ఉన్నాము అన్ని కూడా తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి మీరు ఒకటే నేను గుర్తు చేస్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మీ మీద మాకు 27 కులాల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలుగా వాళ్ళు ఎదుగుదలకు బీసీలు అంటే తల్లి, తండ్రి, కుటుంబం అంతా ఒకే కులంగా కావాలని, కులాలలోనే కుటుంబంలోనే వ్యత్యాసాలు మారొద్దు అని చెప్పేసి మీరు వెంటనే 27 కులాలను బీసీ జాబితాలో చేర్చాలి అని చెప్పి మేము ఈ వేదిక నుంచి మేము విన్నమించుకుంటున్నాం, కృతజ్ఞత వేడుకుంటున్నాం. లేకపోతే మా ఓటు బ్యాంకు ద్వారా మా సమస్య మేము కూడా మరి మా ఓట్ల ద్వారానే మీకు ఎలక్షన్ లో తగినటువంటి ఫలాలు కూడా అందుతాయి.